చెల్లి సుభద్ర, నువ్వు నేను మన జగన్నాథుడు పూరి క్షేత్రంలో వెలియుటకు కారణమైన ఇంద్రద్యుమ్నుడు మరియు అతని సతీమణి గుండీజాదేవుల భక్తి అపారమైనది కదా. అవును అన్న బలరామ. ఆ రోజు ఇంద్రద్యుమ్నుడు ఎలాగైనా ఆ కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలనే అతని కోరికను చూసి మన కృష్ణయ్య తన కలలో కనపడి నేను వేరే రూపంలో భక్తులకి దర్శనమివ్వాలనుకుంటున్నానని, అలాగే నీటిలో ఒక దుంగ కొట్టుకు వస్తుందని, దానితో తన మూర్తిని చెక్కి తనను పూజించమని తెలిపాడు కదా. అవును సుభద్ర. అలా చెప్పిన కొన్ని రోజులకి ఆ దుంగ నీటిలో రావడం, అంతేకాక ఆ మూర్తిని చెక్కుటకు ఆ విశ్వకర్మనే వృధుడి రూపంలో వచ్చి తను విగ్రహం చెక్కే సమయంలో లోనికి ఎవ్వరు రావద్దని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత లోపల నుంచి ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో తొందరపడి ఇంద్రద్యుమ్నుడు గుండీజదేవి తలుపులు తీయగా విశ్వకర్మ మాయమైపోతాడు. మన ముగ్గురి విగ్రహాలు అసంపూర్ణంగా ఉన్నాయని భావించి బాధపడ్డారు అన్న బలరామ. ఆ మూర్తులు అసంపూర్ణం అని వాళ్ళు భావించారు. కాని మన కృష్ణుడు మళ్ళీ ఇంద్రద్యుమ్న మహారాజు కలలో కనపడి తనని అలాగే పూజించమని చెప్పడంతో ఆ రూపంతోనే మన ముగ్గురిని బలభద్ర, జగన్నాథ, సుభద్రగా భక్తులు పూజలు చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.